హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మార్నింగే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అయితే చేశాను అనమాట. మార్నింగే ఇంకా స్కూల్ హడావిడి కదా, నిన్నటి వరకు అయితే దోశలు ఇంకా బయట టిఫిన్ అవన్నీను. సో అందుకని చెప్పి ఈరోజు ఉప్మా చేశాను. అయితే వీళ్ళు వంట కూడా పూర్తయిపోయిందనమాట. తోటకూర ఫ్రై కూడా చేశాను. రైస్ ఇంకా పెట్టలేదు. సో ఇక్కడ నేను ఏంటంటే సబ్జా సీడ్స్ సోక్ చేస్తున్నాను అనమాట. పిల్లలకి ఖచ్చితంగా వింటర్ సీజన్ వస్తుందని మనం కూలింగ్కి సంబంధించి, అంటే కూలింగ్ అంటే ఐస్ కూలింగ్ కాదు, బాడీ కూలింగ్కి సంబంధించి అవాయిడ్ చేస్తూ ఉంటాము. బట్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బాడీ లోపల కూలింగ్ చేసేవే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, బాడీ డ్రై అయిపోతూ ఉంటుంది కదా స్కిన్ కూడా. సో అందుకని అనమాట. దెన్ ఎగ్ కూడా బాయిల్ చేశాను. సో ఎగ్ని ఎగ్లా ఇచ్చాను అనుకోండి, వీళ్ళు లోపల ఉండే ఎల్లో అనేది స్కిప్ చేస్తారు. అందుకే నేను ఇలా కట్ చేసి పెడతాను అనమాట సపరేట్గా, ఈజీగా తినేస్తారనమాట. అండ్ వాటర్ కూడా పెట్టేశాను. తోటకూర ఫ్రై అయితే చేశాను. అండ్ వాళ్ళిద్దరికీ సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు బుజ్జికి నాకు సపరేట్గా చేసుకోవాలన్నమాట కర్రీ ఏదైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా ఇప్పుడు పెట్టాను అనమాట. దెన్ ఇక్కడ ఈరోజు ఏంటంటే ఇంట్లో ఎంత పని చేసినా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఈ మధ్య నాకు. హౌస్ అంతా కూడా ఒకలా అయిపోయింది అనమాట ఒకసారి. సో ఈ కిచెన్ వార్డ్రోబ్స్ ఇవి నేను షైనీ పోకుండా ఆ డస్ట్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అనేది కూడా ఈరోజు మీతో షేర్ చేస్తాను. వీడియోని ఇంకా లైక్ చేయలేదా, తొందరగా లైక్ అయితే చేసేయండి. కుదరదా చెప్పు చాలు. కుదరదా అయితే నువ్వు జాబ్ మానే. జాబ్ మానేస్తే అప్పుడు కుదురుతుంది కదా. అడుగుతుందని కాదు మరి ఏంటి, ఏదన్నా అడిగితే కుదరదు అంటున్నాం. అందుకని ముందే కుదరదని చెప్పేస్తున్నావా? కుదిరినా పర్లేదు. చెత్త వాళ్ళు ఈరోజన్నా వస్తారో రారో, మొత్తం మోటరే వేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సారీ, కొంచెం జిడ్డుగా ఉంటుంది, ఆయిలీ హెయిర్ అనమాట. సో ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. సో కామెంట్లో చెప్పండి అంటున్నాను కానీ చాలా తక్కువ మంది చెప్తున్నారు. మీ విశేషాలు నాకు తెలియాలి అంటే నాకు కామెంట్స్ ద్వారాగానే తెలుస్తుంది కదా. సో అదనమాట. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంట్లోనే. యాక్చువల్గా నాకు ఏంటంటే సడన్గా హోంవర్క్ ఎక్కువైపోయింది అనమాట. కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేయడం. చాలామంది హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు కదా. సో అది కూడా చేద్దామని చెప్పి, ఎలా అంటే అలా పెట్టేస్తే మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు కదా. సో అదనమాట. అండ్ మొన్న మన కాకినాడలో కుంభాభిషేకం దగ్గర ఫిష్ అవి పెట్టాను. ఆ వీడియో చూసారా లేదా? చూడకపోతే ఒకసారి మన ఛానల్లో ఉంటుంది, చూడండి. అండ్ ఇంకా బోల్డ్ అన్ని వీడియోస్ చేస్తాను. బట్ కొన్నిసార్లు బుజ్జి చాలా బిజీ అయిపోతారు, చూసారు కదా. పాపం తనకి ఏదైనా టైం కుదిరిందంటే నాతోనే స్పెండ్ చేస్తారు. ఎక్కడికైనా తీసుకెళ్ళడం, షూటింగ్ పర్పస్ కానీ ఎవ్రీథింగ్. బట్ తనను కూడా నేను ఇబ్బంది పెట్టకూడదు కదా. సో అదనమాట. ఈరోజైతే నేను నా వార్డ్రోబ్స్ క్లీనింగ్ అయితే కిచెన్లో చేద్దామని అనుకుంటున్నాను. కిచెన్ అంతా ఎలా ఉందో తెలుసా? మొన్న అంటే ఒక వన్ వీక్ బ్యాక్ ఎంత బాగా సర్దుకున్నాను. ఇప్పుడైతే అంత చెత్తగా అయిపోయిందనమాట. ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుంది ఇంట్లో. మా సైడ్ బాగా డస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం నేను బిజీ అవడం వలన ఉప్పడు కూడా వీడియోస్ షూట్ చేయడానికి ఇలా కొంచెం ఒక 1 వీక్ హడావుడి అయిపోయింది అనమాట. దానివల్ల ఏమైందంటే అంతా కొంచెం గజిబిజీ అయితే అయిపోయింది.
అంతా క్లీన్ చేసుకోవాలి. అండ్ స్టోర్ గది అయితే క్లీన్ చేస్తాను కదా. ఇది హాల్ మాది. చూడండి, చాలామంది అడుగుతున్నారు కదా హోమ్ టూర్. చేస్తాను డెఫినెట్లీ. బాగుంటుంది, ఇల్లు అయితే చాలా బాగుంటుంది. 100% మీకు నచ్చుద్ది, అంత బాగుంటుంది. అది లివింగ్ రూమ్ అనమాట. లివింగ్ రూమ్ కూడా మంచిగా క్లీన్ చేయాలి. ఇటు టీవీ వస్తుంది, ఇది టీవీ యూనిట్. ఇది సారీ, ఇది చూడండి, అది కూడా నా వెనకాల కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్ అంతా కూడా చూడండి, డైనింగ్ టేబుల్ ఎలా ఉందో చూడండి. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ ఎలా పడితే అలా పెట్టేశాను అనమాట. దాన్ని ఇవే నేను క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను పైన. ఆల్మోస్ట్ లోపల ఆర్గనైజింగ్ అంతా కూడా అయిపోయింది. ఇంక ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా ఈ కౌంటర్ టాప్ అంతా కూడా చాలా బిజీగా ఉంచాను అనమాట. ఇదంతా నేను క్లీన్ చేసుకోవాలి. ఇదంతా చూపిస్తాను మీకు. అంతా కాదులేండి, ఇవి ఏంటంటే నీట్గా ఉండడానికి అండ్ ఇవి పాడవకుండా ఉండడానికి ఎలా క్లీన్ చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిందామనేసి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఫ్రిడ్జ్ టూర్ కూడా చేద్దామని అన్నీ అనుకుంటున్నాను. చాలా బిజీ అయిపోతుంది, ఏంటో అర్థం కావట్లేదు. సో ఇది ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. మీకు ఆల్రెడీ నేను ఎంటీ ఫ్రిడ్జ్ టూర్ కూడా పెట్టాను కదా. నిజంగా ఎవరైనా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఇది చాలా చాలా బెస్ట్ అనమాట ఫర్ స్టోరేజ్ కోసం. ఎందుకంటే చాలామంది ఫ్రిడ్జ్లు చాలా ప్రైస్ పెట్టి కొంటున్నారు, కానీ లోపల స్పేస్ అనేది ఉండట్లేదని చెప్పి చాలామంది చాలా గోల్ పెడుతున్నారు అనమాట. ఇది చాలా స్పేస్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. ఒక ఫ్యామిలీకి మంచిగా ఎక్కువ హెవీ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ అనేది. నాకైతే సూపర్గా, ఇంకా దీన్ని చూసినప్పుడల్లా నేను చాలా గ్రేట్గా ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. సో చూసారా నా కిచెన్ పరిస్థితి ఎలా ఉందో. ఇదంతా క్లీనింగ్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ కూడా కొంచెం రీమోడలింగ్, అంటే ఆర్గనైజింగ్ అంతా కూడా వేరేగా చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను, ఎప్పుడు రొటీన్గా కాకుండా. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా హోమ్ టూర్ అయితే పెడతాను, సరేనా? మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దీనికి నేను ఏం చేశానంటే, ఆల్రెడీ నేను వార్డ్రోబ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో పాలిష్ అవసరం లేకుండా అనే వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను. అది జస్ట్ ఇలా స్క్రబ్బింగ్ కానీ ఏమీ ఉండదు. జస్ట్ ఆ లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని మనం క్లాత్తో వెట్ చేసుకోవడమే అనమాట. సో దానివలన 1 మంత్ అంతా కూడా మనకి మళ్ళీ ఫంగస్ కానీ అండ్ పుట్లు పోవడం కానీ లేకుండా డస్ట్ అంతా క్లీన్ అయిపోద్ది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, సరేనా? సో ఇప్పుడు ఇది ఏంటంటే డిష్ వాష్ సోప్ వాటర్ అనమాట. మనం డిష్ వాష్ ఉంటుంది కదా, గిన్నెలు తోముకునే సోప్ వాటర్. ఇది జస్ట్ ఆ వాటర్ అంతే. ఇందులో నేను ఏం చేశానంటే కొంచెం కోకోనట్ ఆయిల్ వేసాను. కోకోనట్ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే పాలిషింగ్ కింద ఉంటుంది అనమాట, షైనీగా. స్క్రబ్ ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే ఇవి కొంచెం చూపిస్తాను, ఆగండి. చూసారా, ఇక్కడ మరకలు డార్క్గా ఉన్నాయి అక్కడక్కడక్కడ. అంటే మనం ఏదైనా పసుపు పట్టుకున్నప్పుడు, కారం, దాంతోపాటు ఇలా డోర్ పట్టుకోవడం, లేదంటే పిల్లలు. అండ్ అలాగే ఇదిగో చూడండి ఎంత డర్ట్ ఉందో, చూసారా? సో ఇదంతా మనం జస్ట్ పాలిషింగ్ చేస్తే పోదనమాట. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే ఒక క్లాత్ పెట్టి, చూడండి అక్కడక్కడ మనకి బూజ్ ఉంటుంది, లైట్గా ఫంగస్ ఉంటుంది. సో అవంతా కూడా నేను ఏం చేస్తానంటే క్లాత్ పెట్టి తుడిచేస్తాను. యాక్చువల్లీ ఇదంతా నేను ముందే చేసేసుకుంటాను, బట్ మీకు వీడియోలో చూపించాలి కదా, మీకు కూడా యూజ్ అవుతుంది. ఎక్కువగా మనకి ఇప్పుడు పండగల సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి క్లీనింగ్ అనేది చాలామంది కొంచెం ఎక్కువ, హౌస్ పెద్దగా ఉంది, సామాను ఎక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళు మంచిగా క్లీనింగ్ అయితే చేసేసుకుంటారు కదా. ఇది చూడండి, చూసారా, ఇదంతా ఫంగస్ అన్నమాట. ఫస్ట్ అయితే ఇలా మొత్తం ఆ పైనుంచి ఇదంతా కూడా నేను ఫస్ట్ క్లాత్ క్లీన్ చేసేసుకుంటాను. సో ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ క్లాత్తో మొత్తం తుడిచేసాను కదా, డస్ట్ అంతా ఫస్ట్ డ్రై క్లాత్తో క్లీన్ చేసేసుకోండి. అప్పుడు ఈ స్క్రబ్బింగ్ లైట్గా, వాటర్ కూడా ఎక్కువ తీసుకోకూడదు, లైట్గా ముంచి జస్ట్ స్మూత్గా. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కాబట్టి మీకు స్పీడ్గా ఎక్కువగా రబ్ చేసినట్టు అనిపిస్తుంది. స్మూత్గా హ్యాండిల్ చేయండి. ఆ తర్వాత డ్రై క్లాత్తో మంచిగా తుడిచేయండి, అసలు తడి అనేది లేకుండా మొత్తం కూడా కంప్లీట్గా తుడిచేయండి. సో ఇలా నేను ఏంటంటే యాక్చువల్లీ ఇది 2 మంత్స్కి ఒకసారి ఇలా చేసుకుంటే సరిపోతుంది. అండ్ మామూలుగా వీక్లీ వన్స్
2 వీక్స్కి ఒకసారి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా, ఆ లిక్విడ్తో జస్ట్ ఒక క్లాత్ పైన స్ప్రే చేసి పైన తుడిచేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నాకు మా హౌస్ అంటే చాలా ఇష్టం, నాకు చాలా నచ్చుతుంది. అండ్ డిజైనింగ్ కానీ వార్డ్రోబ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి ఓన్లీ పైన టీన్స్ ఆర్గనైజ్ చేసుకునేది, కిందన ఇంకా ర్యాక్స్ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసుకోవాలి. ఆ స్టీల్ ర్యాక్ లోపల మనకి స్టీల్ గిన్నెలు అవన్నీ పెట్టుకునే ర్యాక్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా అంటే అన్నీ ఒకసారే కూడా నేను చేసేలేను కదా పని. సో ఒక్కొక్క రోజు ఒక 2-3 అలా అనుకుంటాను ఏదైనా పని ఉన్నప్పుడు. అవి అయిపోయేంత వరకు మాత్రం ఆ రోజు నాకు నిద్ర పట్టదనమాట. ఆ రోజు అనుకుంటే ఆ రోజే చేసేస్తాను అనమాట. సో ఈ విధంగా నేను స్క్రబ్బింగ్ చేసేసి ఆ తర్వాత వెట్ క్లాత్ తుడిచాను. తడి ఎక్కువ లేకుండా మాత్రం ఖచ్చితంగా అయితే చూసుకోవాలి. ఇంకా క్లోజ్లో చూపిస్తాను ఆగండి మీకు స్క్రబ్బింగ్ నేను ఎలా చేస్తున్నాను అనేది. ఇది స్టవ్ వైపున ఉంటుంది కాబట్టి ఇది ఏంటంటే ఆయిల్ మార్కులు అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ మిర్రర్ మీద. ఈ విధంగా స్క్రబ్బింగ్ అయితే నేను చేసేస్తున్నాను. నార్మల్ క్లాత్ క్లీన్ చేస్తే డెఫినెట్లీ ఇవి అవ్వవు అనమాట. చూడండి, మనం స్టార్టింగ్లో చూసినప్పుడు ఈ కార్నర్లో ఉంది కదా, ఈ విధమైన ఫంగస్ అయితే ఉందన్నమాట. మొత్తం ఈ బోర్డర్ అంతా ఇలా స్క్రబ్బింగ్ చేసేయడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే దీని చుట్టూ కూడా ఆయిల్ మార్కులు పడిపోయినాయి మొత్తం కూడా. నేను ఏం చేశానంటే అందుకే స్టార్టింగ్ మనం ఇలాంటివి డార్క్ ఉన్నప్పుడు కొంచెం తడి ఈ విధంగా స్క్రబ్తో ఫస్ట్ లిక్విడ్ అప్లై చేసేసి అప్పుడు ఒక 5 మినిట్స్ ఆగి స్క్రబ్బింగ్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఎక్కువ రబ్ చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ దీని షైనింగ్ అనేది పోతుంది. బట్ మనం ఇలా కొంచెమైనా స్క్రబ్బింగ్ చేయకపోయినా కూడా వీటి లుక్ అనేది మారిపోతుంది అనమాట. ఇలా స్క్రబ్బింగ్ చేసిన తర్వాత వెంటనే క్లాత్ పెట్టి, డ్రై క్లాత్ తీసుకోండి, వెట్ క్లాత్ కాదు, డ్రై క్లాత్ పెట్టి తుడిచేయాలన్నమాట ఇదంతా. తడి లేకుండా మొత్తం క్లీన్ చేసేయండి. తడి వదిలేస్తే మళ్ళీ పాడైపోతాయి అన్నమాట. కుదిరితే ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కూడా పెట్టేయండి, వెంటనే డ్రై అయిపోవాలి. ఎందుకంటే ఇది వార్డ్రోబ్స్ కదా ఇవి, సో కాబట్టి మనకి తడి లేకుండా ఉంటేనే సేఫ్ ఎక్కువ. బట్ ఈ క్లీనింగ్ కూడా నేను ఎక్కువ చేయను, మంత్లీ వన్స్ చేస్తాను. మంత్లీ వన్స్ కానీ 2 మంత్స్కి ఒకసారి కానీ చెయ్యండి ఇలాగా. ఇంక ఈ గ్లాసెస్ అయితే నేను ఎప్పటికప్పుడు కొలిన్ బట్టి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఇప్పుడు చూడండి స్క్రబ్బింగ్ కూడా అయిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఫైనల్లీ మొత్తం క్లీనింగ్ అయితే చేసేసాను. అండ్ ఇదంతా కూడా చూడండి, మొత్తం మనం స్టార్టింగ్లో మీకు ఇక్కడ మార్క్స్ చూపించాను కదా, అవి కూడా చూపిస్తాను. చూసారా పోయినవి. ఇక్కడ బ్లాక్ కలర్లో మనకి మరకలు ఉన్నాయి కదా కార్నర్ దగ్గర, ఈ పైన ఇదంతా కూడా. సో ఇదంతా కూడా పోయిందనమాట. ఈ విధంగా స్క్రబ్బింగ్ చాలా స్మూత్గా చేయాలి, ఎక్కువ రబ్ చేయకూడదు. అండ్ స్క్రబ్బర్ కూడా చాలా స్మూత్గా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా పై వరకు నేను స్క్రబ్బింగ్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసాను. సో ఇక్కడ విండోలోంచి ఎక్కువ సన్లైట్ దానిపైన పడుతుంది కాబట్టి ఇంకా ఫ్యాన్ పెట్టట్లేదు. ఒకవేళ మీకు వెంటిలేషన్ తక్కువ ఉందంటే డెఫినెట్లీ వెంటనే ఫ్యాన్ పెట్టేయండి, లేదంటే తడి ఉండకుండా అనమాట మెయిన్. సో గ్లాస్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి. సో ఇలా చిన్నగా మనం ఏదో లిక్విడ్స్ కొనేసి ఏదేదో చేసేయాలని ఏం లేదు, కానీ ఇంట్లో ఉండే వాటితోనే మనం అవి పాడవకుండా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని, ఖచ్చితంగా లైక్ చేస్తారని, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోవద్దు. కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్.